బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఉమ్మడి నల్గొండ జిల్లాలో మొదటి విడత రుణమాఫీ కింద 1,74,967 మంది రైతులకు ప్రయోజనం చేకూరనుంది. జిల్లాల వారీగా నల్గొండ జిల్లాలో 82,401 మందికి, సూర్యాపేట జిల్లాలో 56,084 మందికి, యాదాద్రి భువనగిరి జిల్లాలో 36,482 మందికి లబ్ధి చేకూరనుంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి పుల్లారావు నల్గొండ నుంచి లైవ్ లో అందిస్తారు. రైట్ పుల్లారావు, ఇప్పటికే చూసుకుంటే సాయంత్రం 4 గంటలకి రైతు రుణమాఫీ అమౌంట్ డైరెక్ట్ గా బ్యాంక్ ఖాతాలో పడుతుంది అని చెప్పి రేవంత్ సర్కార్ తెలిపింది. దీనికి సంబంధించి నల్గొండలో ఉన్న రైతులు ఏ విధంగా హర్షం వ్యక్తం చేస్తున్నారు? తెలంగాణ రాష్ట్రంలో కొలుతున్నటువంటి రేవంత్ రెడ్డి సర్కార్ అనుకున్న మాట నిలబెట్టుకుంటుంది. వరంగల్ డిక్లరేషన్లో ప్రకటించిన విధంగా ఎన్నికల మేనిఫెస్టోలో ఏ విధంగా అయితే చెప్పారో రైతులకు సంబంధించి ఏకకాలంలో 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామని చెప్పేసి మాట ఇవ్వడం జరిగింది. ఆ యొక్క మాట కట్టుబడి ఆగస్టు 15వ తారీఖు లోపు పూర్తి స్థాయిలో రుణమాఫీ జరుగుతుందని చెప్పేసి కూడా ప్రకటించిన పరిస్థితి నెలకొంది. ఈ రోజు ఆ విషయానికి సంబంధించి మొదటి విడతలో భాగంగా 1 లక్ష రూపాయల రుణమాఫీ చేయనున్నారు. అదే దీనికి సంబంధించి ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి దాదాపు 1,74,697 మంది రైతులకు దీనివల్ల మాత్రం ప్రయోజనం చేకూరుతుంది. దీనికి సంబంధించి ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి రైతాంగం మాత్రం హర్షాతిరేకాలు వ్యక్తం చేసిన పరిస్థితి నెలకొంది. ప్రజెంట్గా మనతో పాటు కొంతమంది రైతులు వాళ్ళని అడిగి తెలుస్తున్నాం. చెప్పండి, ఈ రోజు రుణమాఫీ అనేది ప్రారంభించబోతుంది గవర్నమెంట్. 1 లక్ష రూపాయల రుణమాఫీ అనేది బ్యాంక్ అకౌంట్లకు 4 గంటలకు రేవంత్ రెడ్డి అధికారికంగా ప్రారంభించారు. సో ఏ విధంగా చూస్తారు? ముందుగా బిగ్ టీవీ యాజమాన్యానికి, అలాగే బిగ్ టీవీ ప్రేక్షకులందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు. ఎందుకంటే ఈనాడు మాకు ఈరోజు చాలా సంతోషకరమైన విషయం. ఎందుకంటే గత ప్రభుత్వంలో 1 లక్ష రూపాయల రుణమాఫీ ప్రకటించి విడతల వారుగా చేయబట్టి మాకు వడ్డీలకే పోయినాయి, కానీ కనీసంగా మాకు రుణమాఫీ అసలు రాలేదనే చెప్పాలి. మాకు ఇంతవరకు కూడా ఆ ప్రభుత్వంలో ఎన్నో గొప్పలు చెప్పుకున్నా కూడా మాకు రుణమాఫీ అందలేదు. వాళ్ళు ఎంత మాటలకు పరిమితమని ఈరోజు మాకు 2 లక్షల రూపాయల రుణమాఫీ ప్రకటిస్తామన్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అన్న మాట ప్రకారం రేవంత్ రెడ్డి గారు ఆనాడు ఏదైతే వరంగల్లో రాహుల్ గాంధీ గారు ఇచ్చిన డిక్లరేషన్కి కట్టుబడి ఈరోజు రేవంత్ రెడ్డి గారు సీఎం గారి ఆధ్వర్యంలో 1 లక్ష రూపాయల మొదటి విడతగా 1 లక్ష రూపాయల రుణమాఫీ చేయడం మాకు చాలా సంతోషకరంగా ఉంది. ఎందుకంటే గత సీజన్లో పంటలు పండలేదు, చాలా ఇబ్బందుల్లో ఉన్నాం. ఇప్పుడు రుణమాఫీ ప్రకటించి మాకు చేదోడు వాదోడుగా ఉంటుంది ఈ రైతు ప్రభుత్వంగా మేము చాలా సంతోషిస్తూ ఉన్నాం. ఇలాంటి ప్రభుత్వాలు మాకు అండగా ఉంటాయి, మాకెంతో ధైర్యాన్ని ఇస్తాయి. మేము రేవంత్ రెడ్డి గారికి ఈరోజు రైతులం అందరం కూడా నిన్ననే అనుకున్నాం, అందరం కూడా రైతు వేదికల దగ్గర కూడి రేవంత్ రెడ్డి గారికి అయితే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి, ఇక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యే గారు బిఎల్ఆర్ గారు కూడా మేము కృతజ్ఞతలు తెలియజేసుకున్నాం. ఎందుకంటే ఈ ప్రభుత్వంలో రైతులు సంతోషంగా ఉండాలి, కాలం కలిసి రాకపోయినప్పటికీ కూడా రైతులతోటి రైతుల పక్షాన సంతోషంగా ఉండే విధంగా ఈ ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటున్నందుకు మేము రేవంత్ రెడ్డి గారికి రుణపడి సాయంత్రం రుణమాఫీ మాకు పడగానే, మా అకౌంట్లో పడగానే మేము సంతోషంగా పండగ చేసుకోవడానికి చాలా కార్యక్రమాలు, ఊరేగింపులు సిద్ధంగా ఉన్నాం. దానికి బిగ్ టీవీ పక్షాన రేవంత్ రెడ్డి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. మీరు చెప్పండి, మీకు ఎంతవరకు అంటే ఇప్పుడు దీనికి సంబంధించి రుణమాఫీ అనేది కాబోతుందా? ఎంత రుణమాఫీ అంటే మీకు సంబంధించి బ్యాంకులలో ఎంత లోన్ ఉంది? సార్, బిగ్ టీవీ వారికి నమస్కారాలు సార్. ఇంత మంచి కార్యక్రమం మీరు మా ముందుకు తీసుకొచ్చి మా అభిప్రాయాన్ని ప్రజలందరికీ తెలియజేయడానికి మీరు చేస్తున్న ప్రయత్నానికి మనస్ఫూర్తిగా నమస్కరిస్తున్నాను సార్. మేము రైతులం, రుణం తీసుకున్న తర్వాత మా పంటలు సరిగా పండక, సరైన టైంకి మేము బ్యాంకుకు పోలేక, అక్కడ వడ్డీలు సరైన టైంలో కట్టుకోలేక, తీసుకున్న కొద్ది అప్పే అది మేము సరైన పద్ధతిలో దాన్ని మేము కట్టలేకపోవడం వల్ల ఎక్కువైతే దాన్ని మేము ఇంకా అదే బయట రుణాలు తీసుకోలేక, బ్యాంకుకు పోలేక మధ్యలో ఉన్న ఈ కార్యక్రమంలో గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన మాట ప్రకారంగా 2 లక్షల రుణమాఫీ చేస్తానని ఈరోజు 1 లక్ష రూపాయలు వెంటనే రిలీజ్ చేసినందుకు
రైతుల పక్షాన మేమందరం ప్రత్యేక నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. మాకు చాలా సంతోషం సార్. రైతులకి అసలు ఎంత ఇచ్చినా తక్కువే సార్. మేము చేసేది ఏముంది సార్, వ్యవసాయం చేసి పండిస్తేనే అందరికి కూడా భోజనమైనా ఏదైనా కూరగాయలైనా వచ్చేది. అందుకు మేము అట్టడుగున పడిపోకుండా మమ్మల్ని ఊతకర్రం ఇచ్చినట్టు చేసి మా రుణమాఫీ చేసి మమ్మల్ని ముందుకు తీసుకొచ్చినందుకు రేవంత్ రెడ్డి గారికి మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలుస్తున్నాం సార్. అట్నే రాహుల్ గాంధీ గారు ఇచ్చిన మాట ప్రకారం కట్టుబడి రేవంత్ రెడ్డి గారు చేసిన ఈ కార్యక్రమానికి నాకు ప్రత్యేక నమస్కారాలు సార్. మీరు చెప్పండి, ఈ రోజు నుంచి రుణమాఫీ అమలు కాబోతుంది, ఏ విధంగా చూస్తారు? ఒక రైతుగా మమ్మల్ని ఎన్నో కష్టాలలో ఉన్న రైతులని ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఒక సంవత్సరం మమ్మల్ని బతికిచ్చేటట్టుగా చేసిండు. మాకు చాలా హ్యాపీగా ఉన్నాం, మేము చాలా సంతోషంగా ఉంది. గతంలో మీరు రుణమాఫీ కోసం ఎదురు చూశారు, కానీ రుణమాఫీ అయిన దాఖలాలు లేవు. ఇప్పుడు ప్రభుత్వం అంటే రావడమే ముందు మేనిఫెస్టోలో చెప్పడం జరిగింది, రైతులకు కావాల్సినటువంటి రుణమాఫీని ఖచ్చితంగా మేము అమలు చేస్తామని చెప్పి ఆ మాట నిలబెట్టుకుంది. రైతుగా ఈ విధంగా చూస్తారు. ఇలా రైతులు చాలా మేము ఆనందంగా ఉంటాం. సాయంత్రం మా అమౌంట్ ఎప్పుడైతే మా అకౌంట్లో పడుతున్నాయో మేము చాలా ఆనందంగా సంతోషంగా ఒక జాతరలాగా చేసుకుందాం అన్న ఆలోచనలో మేము ఉన్నాం. మొత్తానికి ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి రైతాంగం మాత్రము రేవంత్ రెడ్డి సర్కారు ఈ విధంగా తీసుకున్నటువంటి నిర్ణయానికి మాత్రం చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఏ విధమైనటువంటి మాట ఇచ్చారో ఆ మాటను ఖచ్చితంగా నిలబెట్టుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మాట ఇస్తే మాత్రం దాన్ని ఖచ్చితంగా అమలుపరుస్తుంది అనే విషయాన్ని మాత్రం మరోసారి రూఢి చేస్తున్నారని చెప్పేసి కూడా నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి రైతాంగం మాత్రం హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. గతంలో ప్రభుత్వం వల్ల మేము అనేక రకమైనటువంటి ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి అయితే ఉండడం జరిగింది. రుణమాఫీ జరగకపోవడం వల్ల బ్యాంకు నుండి కొత్త రుణాలు రాక, అదేవిధంగా బ్యాంకు వాళ్ళు వేసేటటువంటి వడ్డీలను కట్టలేక చాలా సతమతమైనటువంటి పరిస్థితి నెలకొంది. కానీ ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత, కాంగ్రెస్ ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత అనుకున్న మాట ప్రకారం ఏకకాలంలో రుణమాఫీ చేస్తూ మాకున్నటువంటి బాధలు తొలగించే విధంగా చేస్తుంది. దీనివల్ల వ్యవసాయంపై మేము ఇంతవరకు నమ్మకాన్ని కోల్పోయే పరిస్థితుల్లో మళ్ళీ వ్యవసాయాన్ని చేసుకునే విధంగా, ఆ వ్యవసాయంపై మమకారం పెంచుకునే విధంగా ప్రభుత్వం తీసుకున్న చర్యలు మాత్రం చాలా ఆశితంగా ఈ రోజు సాయంత్రం 4 గంటల వరకు మా అకౌంట్లో జమ కాగానే తప్పనిసరిగా రేవంత్ రెడ్డి సర్కార్కు సంబంధించి కావాల్సినటువంటి ధన్యవాదాలు తెలియజేస్తాము, వారికి పాలాభిషేకాలు చేస్తాము, అదేవిధంగా అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తామని చెప్పేసి కూడా ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉన్న రైతాంగం తమ యొక్క అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ పుల్లారావు.